అంటే ఇది ఒక్క అంశమే కాదు కదా, చాలా కేసులు ఉన్నాయి. అవును, ఒక్కొక్కటిగా విచారణ జరుగుతూ ఉంది. నేను ఒకసారి సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడతాను. సార్ సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ ఏం చెప్తారు సార్, ఒక పిఏగా పనిచేసిన వ్యక్తి వాళ్ళ 100 కోట్లు సంపాదించడం అనేది ఇంకా కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఎలా రెస్పాండ్ అవుతారు? ఇది నిజంగా చాలామందికి అర్థం కాని విషయం. ఇన్ని 100 కోట్లు ఎలా సంపాదించారు? ఒక 10,000 రూపాయల ఉద్యోగంతోనే ప్రారంభించిన వ్యక్తి మొత్తం కూడా భూ కబ్జాల సెటిల్మెంట్లు ఈ వ్యవహారాలే ఉన్నట్టుగా అనిపిస్తోంది. సార్ అందరికీ నమస్కారం. మన రాజకీయ వ్యవస్థ రాను రాను దిగజారిపోయిందండి. అంటే నా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నాను. ఒకప్పుడు 100 ఎకరాల భూస్వాముల రాజకీయాల్లోకి వచ్చి అమ్ముకుంటూ వెళ్ళారండి. నీలం సంజయ్ రెడ్డి గారు, తరిమిల నాగిరెడ్డి గారు అలా తీసుకుంటూ వస్తే వీళ్ళందరూ కూడా ఆస్తులు అమ్ముకున్నారు. మా ఎన్పి చెంగలనాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా రాను రాను ఏమైందంటే అవినీతి పరులు రాజకీయాల్లోకి రావడం ప్రారంభించారు. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో పీక్ స్టేజ్కి వచ్చిందండి. రాజకీయం అంటేనే అవినీతి, అవినీతి అంటేనే రాజకీయం అనే స్థితి వచ్చిందండి. ఇది చాలా దారుణమైన విషయం. ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా విపరీతంగా డబ్బులు సంపాదించాలి, విలాసవంతమైన భవనాల్లో ఉండాలన్న ఒక మానసిక స్థితికి వెళ్ళిపోయాడండి. దాన్ని ఒక విధంగా ఉన్మాదం అని కూడా అనొచ్చు. ఆ స్థితిలో ఆయన ఏం చేశాడంటే మొత్తం అవినీతి పరులందరినీ తన చుట్టూ చేర్చుకున్నాడండి. ఒక నలుగురిని, ఆ రోజుల్లో 4 రెడ్లు ఉన్నారు, వాళ్ళకి 4 ప్రాంతాలు పంచిచ్చేశారండి. అలాంటి వారిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఒకరండి. ఆయన నాకు తెలుసు, వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్య రెడ్డి గారి కాలం నుంచి నాకు ఇప్పుడు తెలుసండి. ఆయన తెలియక కొత్తగా కాదు. ఒక చిన్న కుటుంబం, చదువుకున్నారు, యూనివర్సిటీ పక్కన ఇల్లు కాబట్టి అది వేరు. 1000 కోట్లు సంపాదించాడండి. ఆయనకు పదవి, ఆయన ఒక కొడుక్కి పదవి, ఇంకొక కొడుక్కి పదవి. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రుడు గారు, ఆయన కూడా నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం. ఆయన ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఎంపీ. ఇలా కొన్ని కుటుంబాలను తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సంపాదన కోసం ఆ కుటుంబాలకు అన్ని పదవులు ఇచ్చి దోపిడీ చేయడం స్టార్ట్ చేశాడండి. అందులో భాగంగా ఇతను కూడా పిఏ స్థాయి నుంచి 1000 కోట్లు ఎలా సంపాదిస్తారండి? మేమందరూ కూడా, నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మా తాతలు, మా నాన్న సంపాదించిన ఆస్తుల్లో సగం పైగా అమ్మేశాను. అంటే మీకు చెప్తే నేను 5 ఏళ్ళు టీడీపీ అధికార ప్రతినిధిగా చేశాను. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత 2 ఏళ్ళు ఉన్నాం. మేమంతా అప్పుల పాలయ్యామండి. మాకేం రూపాయి ఎక్కడ. వీళ్ళకి అధికారం వస్తానే సైకిల్ మీద తిరుగుతున్నాడు, హెలికాప్టర్ కొనుక్కునే స్థితికి వస్తాడు. మీరు అన్నట్టు 10,000 జీతగాడు 100 కోట్లు సంపాదిస్తే దీనికి అంతా కారణం మొత్తాన్ని ఈ అవినీతిని, రాజకీయ అక్రమాలను జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థీకృతం చేశారండి. విజయసాయి రెడ్డి గారు తీసుకోండి, ఎవరైనా ఆఖరికి టీటీడీ ఇలాంటి సంస్థల్లో కూడా వాళ్ళనే పెట్టుకున్నారు. టీటీడీలో ఆఖరికి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పనికి మాలినోళ్ళు వచ్చారండి. ఏమనుకోకండి, ఆ మాట అంటున్నాను. నాకు బాధేస్తుంది. ఐఏఎస్ చదివిన వాళ్ళు కూడా చప్రాసీల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆ పార్టీ మంత్రులు, అప్పటి చైర్మన్లు చెప్పినట్టు విన్నారండి. ఐఏఎస్ కొంతమంది ఉండొచ్చులేండి. మొత్తం మనం వ్యవస్థని తప్పు పట్టడానికి లేదు, ఎక్కడో ఒకళ్ళిద్దరు అలాంటి వాళ్ళు ఉంటారేమో. ఒకరిద్దరు కాదండి, ఆయన ఉన్నప్పుడు వచ్చిన, అంటే ఇంకా పేర్లు వద్దులేండి, ఒకరిద్దరు. అంటే ఒకరిద్దరినే నేను చెప్పేది. ఇప్పుడు అందరూ అవినీతి పరులేక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో అందరూ అవినీతి పరులని నేను చెప్పడం లేదా మా కూటమి ప్రభుత్వం ఐఏఎస్ల విషయం గురించి నేను మాట్లాడేది. ఐఏఎస్ల విషయంలో ఎక్కడో కొంతమంది అలా ఉండొచ్చేమో, అందరూ అలా ఉండరు కదా అనేది చెప్తున్నాం అంతే. అదే ఐఏఎస్లు అందరూ అట్లేమీ అవసరం. నేను చెప్పేది ఆ కొంతమందినే. అవునవును, మీరు కూడా అదే అన్నారు, మీరు కూడా తప్పే అనలేదులేండి. దిగజారిపోయిన ఐఏఎస్లు చూస్తే బాధేస్తుంది. టీటీడీ నేను వాళ్ళకి ట్రైనర్ని, 24 ఏళ్ళుగా ఉద్యోగులుగా ట్రైనర్. ఒక్కోసారి మొన్న చెప్పాను ఐఏఎస్లు ఎలా ఉన్నారు టీటీడీలో. అంటే ఇలా ఈ వ్యవస్థల్ని దిగదార్చడానికి కారణం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారండి. ఇది వీళ్ళందరూ కూడా, అంటే ఎంత చదువుకున్నా, ఎంత వివేకం ఉన్నా, ఎంత సంస్కారాలున్నా అందరినీ కూడా అవినీతి చట్రంలోకి దింపిన మహాగణుడు జగన్మోహన్ రెడ్డి గారు.
కాబట్టి ఇంకా ఇతను కాదు, నన్ను అడిగితే ఇతను ఏదో పిఏ ఇంత సంపాదించాడు అంత సంపాదించాడు అనడం కంటే ఈ పిఏని సంపాదించేలాగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ప్రశ్నించాలండి. జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిచి చెప్పాలి. ఇప్పుడు ఎట్లా ఉందంటే విజయసాయి రెడ్డిని అడిగితే ఇంకెవరిని అడగండి, అంతా ఆయనకి తెలుసు అంటాడు. కసిరెడ్డికి తెలుసు అంటాడు. ఆయన అడిగితే ఇంకొకరికి తెలుసు అంట. అందరికి ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రహస్యాలు తెలుసు. ఆయన కూడా అంటే నాకు వచ్చిన ఒక సమాచారం చెప్తానండి. అయ్యో ఇంత దోచేశారా, నేను మీరు 10% తీసుకొని నాకు 90% ఇవ్వండి అని చెప్పినప్పుడు, అంటే 100 రూపాయలు సంపాదిస్తే నాకు 90 ఇచ్చి మీరు 10 తినమంటే వీళ్ళు 1000 సంపాదించి నాకు ఆ 90 ఇచ్చారు, మొత్తం తినేశారు అని బాధపడ్డాడన్న సమాచారం కూడా ఉందండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు కప్పి కూడా విపరీతంగా దోచేశారు. ఈ 5 ఏళ్ల పరిపాలన అవినీతిమయమైపోయిందండి. మీరు ఇందాక చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో మొదట ఉంటుంది, అవినీతిలో కూడా మొదట వచ్చిందండి. ఇప్పటికైనా దీని మీద వేగవంతమైన దర్యాప్తు చేసి నిందితులందరినీ జైలుకి పంపితే తప్ప రాజకీయాల్లో అవినీతి పరులకి భయం పుట్టుతారు. చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అనుచరుల్ని పక్కన పెట్టుకోవడం, లేకపోతే నాకు ఎప్పుడో స్నేహితుడని పక్కన పెట్టుకోవడం, ఇంకొకరిని పెట్టుకోవడం, వాళ్ళ ద్వారా అక్రమాలు చేయించడం, లంచాలు తీసుకోవడం, కోర్టులో గడించడం కొంతమంది రాజకీయ నాయకులకి అలవాటు అవుతుంది. ఒకరో ఇద్దరో జైళ్ళకి వెళితే వాళ్ళ వెన్నులో వణుకు పుడతారు. ఓహో అవినీతి జరిగితే ఎప్పటికైనా మనం జైలుకు వెళ్ళక తప్పదనే భయం రావాలంటే అధికారులు ఈ దర్యాప్తు సంస్థలు వేగవంతంగా చేయాలన్నది నా